ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా స్తోత్రం. మ్మ్. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. తల్లి చేసిన ప్రార్థన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో సమకూడిన మీ అందరికీ వందనాలు. అమ్మా అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, ఈ రాత్రి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. బుధవారం వాక్య కూడికలు మన కోసమే, మీకోసమే. కాబట్టి ఏమాత్రం మిస్ అవ్వద్దు, ప్రార్థనలో ఉండండి. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. లోకా సువార్త 19వ అధ్యాయం. అందరూ తీద్దాం, చూద్దాం. లోకా సువార్త 19వ అధ్యాయం. అందులో దరిదాపుగా 1 నుంచి 10వ వచనం వరకు నేను త్వరగా చదువుతాను. అందరూ జాగ్రత్తగా పారాగ్రాఫ్ గమనించాలి. చూడండి. మీలో ఎవరైనా మైక్ తీసుకొని చక్కగా లోకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 దాకా చక్కగా చదవాలి. చదువుతారా? నేను చదవనా? చూడండి ఒకసారి. ఆ పాఠ్య భాగం చదువుకొని దాంట్లో కొన్ని విషయాలు మనం ఈ పూట నేర్చుకొని త్వరగా వెళ్ళిపోదాం. సాధ్యమైనంత వరకు 9:30, 9:40, 45 లోపు ముగించుకుందాం. ఒక 45 మినిట్స్. మైక్ తీసుకున్నానా? ఆయన సంచరించుచు, వినండి, చూడండి, చదువుమా. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి యుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి.
జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుడు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు. దేవుడి కొద్ది మాటల ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. జాగ్రత్తగా విందా. యేసు ప్రభుల వారు సంచరించుచు యెరికో అనే పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణం అది? యెరికో అనే పట్టణానికి వచ్చారు యేసు ప్రభుల వారు. ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించగానే అక్కడ సుంకపు గుత్తాదారుడు, ధనవంతుడు, బాగా డబ్బున్నవాడు, సుంకపు గుత్తాదారుడు, ధనవంతుడు జక్కయ్య అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు యెరికో పట్టణంలో గుండా అలా దారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు సుంకపు గుత్తాదారుడు, ధనవంతుడు, లేకపోతే వడ్డీ వ్యాపారస్తుడు అని కూడా చెప్పొచ్చు, భయంకరమైనటువంటి వ్యక్తి జక్కయ్య. యేసు ప్రభు, జక్కయ్య, ఇంకా జనసమూహం కొంతమంది. ఈ రాత్రి ఈ పారాగ్రాఫ్లో నుంచి కొన్ని లోతైన విషయాలు మీతో చెప్పి త్వరగా ప్రార్థన చేస్తాను. ఒక 45 మినిట్స్ విందాం, తర్వాత ముగించుకుందాం. నేను టైం చూసుకొని మాట్లాడతాను, కుడి ఎడంగా త్వరగా మీతో చెప్తాను. జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన గురించి కొన్ని కొలతలు చెప్తున్నా. 1 సుంకపు గుత్తాదారుడు, 2 ధనవంతుడు, 3 వడ్డీ వ్యాపారస్తుడు, 4 పొట్టివాడు. అంటే నాకు తెలిసి మేబీ మనిషి 5, 5, 6, 4, 3, 3.5, 2 అడుగులు మనుషుని చూసారా? అదే మరుగుజ్జు అంటారే, అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. సో జక్కయ్య పొట్టివాడని బైబిల్లో ఉంది. ఈయన పొట్టివాడు అయినందున గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం, చూడండి ఒకసారి. 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను గాని చూడలేకపోయాడు. యేసు ఎవరో చూడాలి అంటే యేసు ప్రభు గురించి అప్పటి వరకు వింటా ఉన్నాడు. ఇప్పుడు దేర్ ఈజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా, కొత్తగా ఒక వ్యక్తి మనూరు వచ్చాడు అనుకోండి, మీరు అందరూ కలిసి మా పాస్టర్ గారు భలే పాడతాడు, మా పాస్టర్ గారు భలే చెబుతాడు అని ఎవరు కూడా చెబుతా ఉన్నారనుకో, పొద్దుస్తమానం చెబుతా ఉన్నారనుకోండి, చెప్తా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? వినేవాళ్ళకి, నువ్వు భలే చెబుతున్నావు కానీ, తెగ చెబుతున్నావు కానీ, ఆయన ఒకసారి పాడితే మేము కూడా అసలు చూడాలి ముందు ఆయన్ని. నువ్వు చెబుతాడంటున్నావు, పాడతాడంటున్నావు, మరి చూడాలి ఆయన ఒకసారి అంటే విన్నోడు చూడాలనుకుంటాడు. యేసు ప్రభు గురించి కూడా జక్కయ్య విన్నాడు. ఏం విన్నాడు? పలానూరులో పలానాళ్ళని ముట్టగానే వాళ్ళు బ్రతికారంట, పలానా గ్రామంలో ఆయన గుడ్డివాడని ముట్టాడంట, కళ్ళు వచ్చినాయి అంట. మొత్తానికి జక్కయ్య వెంటా ఉన్నాడు. ఎవరి గురించి వింటున్నాడు? యేసు ప్రభు గురించి వింటున్నాడు. మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏం వింటామో అది మనం చూడాలనుకుంటాం, అవునా కదా? ఇప్పుడు జక్కయ్య కూడా యేసు ప్రభు గురించి వింటా ఉన్నాడు. యేసు ఎవరో చూడలేకపోయాడు. చూడాలి అనుకుంటున్నాడు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. అంటే తన గుండెలో ఏం కలిగిందో తెలుసా? యేసు ఎవరో చూడాలి, యేసు ప్రభుని చూడాలి. ఇప్పుడు మనం చూడగలుగుతామా చెప్పండి? ఉన్నాడు ఆయన. అప్పటి రోజులు అంటే భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు, యెరికో ప్రాంతానికి వచ్చాడు. ఆ దారి గుండా పోతూ ఉంటే వచ్చాడు, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి జక్కయ్య చూడాలి అనుకున్నాడు. మరి మనం చూడాలంటే ఇప్పుడున్నాడు ఆయన శరీరధారిగా లేడు, మరి ఎట్లా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. రుచి చూడాలంట ఆయన ప్రేమని, ఆయన మాధుర్యాన్ని, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మనకు తెలుస్తూ ఉంటాడు, తెలియపరచబడతా ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి ప్రాక్టికల్గా వాక్యం చదువుతూ ఉంటే ఆయన ఏంటో, ఆయన మనసు ఏంటో ఆయన మనకు అర్థం అవుతూ ఉంటాడు. వాక్యం చదవనంత కాలం ఆయన మనకు అర్థం కానే చదువుతూ ఉంటే ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన కోపం, ఆయన ప్రేమ, ఆయన దయ అన్నీ కనబడుతూనే ఉంటాయి చదువుతూ ఉంటే.
చదవకపోతే ఏం అర్థం కాదు మనకి. మొత్తానికి విన్నాడు. విన్న వ్యక్తి చూడాలి. ఏం చేయాలి? చూడాలి. మనం కూడా చాలాసార్లు వింటూ ఉంటాం. నువ్వు విన్నదాన్ని బట్టి నువ్వు కూడా చూడాలనుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జక్కయ్యేలాగా మీరు కూడా అసలు ఏం వింటున్నారో చూసుకోవాలి. పాటలు వింటున్నాను, యేసయ్య పాటలు వింటున్నానా, యేసయ్య మాటలు వింటున్నానా, సినిమా పాటలు వింటున్నానా, మనుషులు చెప్పే వింటున్నాను, అసలు నేనేం వింటున్నాను అన్న సంగతి ఫస్ట్ విశ్వాసికి గ్రహింపు రావాలి. స్తోత్రం. యేసు ప్రభు గురించి వింటా ఉంటే, యేసు ప్రభు పాటలు వింటా ఉంటే ఆయన ఎలాంటి వాడా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. యేసు ఎవరో 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 ఎట్లా ఉంటాడో ఏంటో చూడాలి. అంటే తన గుండెల్లో ఆశ కలిగింది. ఏం కలిగింది? మన గుండెల్లో కూడా విశ్వాసికి ఏముండాలంటే యేసు ప్రభుని చూడాలని ఒక ఆశ ఉండాలి. ఆమేన్. 107వ కీర్తన 9వ వచనం చదవండి. 107వ కీర్తన 9వ వాక్యం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఏం చేస్తాడు? ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇప్పుడు ఎవరు ఆశపడుతున్నారు ఇక్కడ? ఏం ఆశపడుతున్నాడు? ఆయన్ని చూడాలి. కొంతమందికి ఆశలు ఉంటాయి. విచిత్రం నేను చెప్పిన దైవ చిత్తానుసారంగా దేవునికి ఇష్టమై దైవ ప్రణాళికలో ఉండే ఆశనే ఆయన తృప్తిపరుస్తాడు. మన సొంత లోక సంబంధమైన కొన్ని ఆశలు కూడా ఉంటాయి. అవి నెరవేర్చబడాలంటే ఆ ఆశలకి ఈ వాక్యానికి సెట్ కాదు. వాక్యం చెప్తుంది ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏ ఆశ? అది కూడా దేవుని చిత్తమై ఉండాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి, దైవ ప్రణాళికకు సంబంధించిందై ఉండాలి. ఇప్పుడు ఆయన ఒక ఆశ పడుతున్నాడు, యేసు ప్రభుని ఎట్లయినా చూడాలి, ఆయన్ని చూడాలి. తన గుండెల నిండా ఆశ ఉంది, ఆయన ఎట్లన్నా చూడాలని ఒక ఆశ తనలో ప్రారంభమైంది. మొత్తానికి కిందకి వచ్చిన చదువుతాం. పొట్టివాడైనందున జనులు గుంపు కూడినట్టు చూడలేకపోయాను. ఇప్పుడు 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండేను కనుక ఇప్పుడు ఏం చేశాడు? అందరికంటే ముందుగా పరిగెత్తాడు. ఏం చేశాడు? పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తావు నాయన? ఎందుకు పరిగెత్తావు? ఆయన చూడాలి. ఆయన చూడాలంటే నువ్వు మరి చూడొచ్చు కదా. మరి మధ్యలో ఉన్నాడు ఆయన, జనులందరూ గుంపుగా ఉన్నారు, మధ్యలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూడటానికి లేదు, వీడు పొట్టివాడు కదా. మొత్తానికి చూడాలనే ఆశ అతను ఏం చేసిందంటే పరిగెత్తేటట్టు చేసింది. స్తోత్రం. అంటే తనలో ఏముందో తెలుసా? ఆసక్తి. ఏముంది? ప్రారంభంలో దేవుడు అంటే ఆశ ఉంటుంది, ప్రార్థన అంటే ఆశ ఉంటుంది, భక్తి అంటే ఆశ ఉంటుంది, ప్రార్థన అంటే పాటలంటే. మీకు తెలుసా, నా జీవితంలో చిన్న సాక్ష్యం చెప్తా. మా ఊరు చిమ్మిరి బండ్లే. నేనుండే ఊరు కోలపూడి, మా అమ్మగారి ఊరిలో సంఘ పెద్ద సామేలు గారని వాళ్ళ భార్య ఆదిమ్మ గారని ఇద్దరు ఉండేవాళ్ళు. సంఘ పెద్ద వాళ్ళు ఫస్ట్ నా చేత ప్రార్థన పెట్టించుకున్నారు. అప్పుడు నేను చిన్నపిల్లోడిని. అప్పుడు పలహారం కోటా బియ్యం, పంచదార. కోటా బియ్యం నానేసి పంచదార 2 మిక్స్ చేసి పలహారం పెట్టేవాడిని నేను. ఆ పలహారం కూడా దేంట్లో పెట్టేవాడిని తెలుసా? మధ్యగుట్టు పేపర్ చింపేవాడిని. నోట్స్లో మధ్యగుట్టు పేపర్ చింపి ఆ పేపర్లో పెడితే ఆ పేపర్ నానిపోయి చినిగిపోయేలో పలహారం అయిపోవాలి. ఏది తింటాం. అట్ట పలహారం పెట్టా. ఫస్ట్లో ఎంత ఆసక్తి అంటే, ఎంత ఆశ అంటే అసలు ఎప్పుడెప్పుడు కూటమి పెడదామా ఆశ. ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ కూటమి పెట్టింది నేనే. తర్వాత మా ఇంటి దగ్గర చిన్నప్పుడు అందరూ వీడు పెద్ద అయినా పాస్టర్ అవుతాడు, వీడు పెద్ద అయినా పాస్టర్ అవుతాడు అనేవాళ్ళు. హలో, నేను పాస్టర్ అవును, పాస్టర్ అయితే ఎన్ని బాధలు ఉంటాయి మీకేం తెలుసు, నేను చదువుతా వినండి అని అప్పుడు చెప్పేవాడిని. పాస్టర్ అయితే ఎట్లా ఉంటుందో తెలుసా? భయంకరంగా తిడతారు. అవన్నీ నేను ఏడపడేది తిడతారు. ఇప్పుడు నేను నిన్ను తిడతాను, ఓర్చుకుంటావా? ఓర్చుకో. తిట్టిన దానికి మళ్ళీ తిరిగి తిడతావు. ఎందుకు? తిరిగి తిట్టొచ్చు, నీకు అవకాశం ఉంది, రైట్స్ ఉన్నాయి. కానీ బైబిల్ పట్టుకొని దాన్ని ప్రకటించడానికి వచ్చినోడు తిడితే తిట్టించుకోవాలి, నిందా ప్రచారాలు చేస్తే పడాలి, లేనిపోని కల్పించి చెబితే అనుభవించాలి. సేవకు నేను రాను, నా గోల్ ఏంటో తెలుసా? నేను పోలీస్ అవ్వాలా. ఏమవ్వాలి? నిజం, మీరు నమ్మండి. అందుకే
స్పోర్ట్స్ అంటే నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడతా, నేను వాలీబాల్ ఆడతా, బాల్ బ్యాడ్మింటన్ ఆడతా, టెన్నికైట్ ఆడతా, ఖోఖో ఆడతా, కబడ్డీ ఆడతా, వాలీబాల్ ఆడతా. గేమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ గేమ్స్ ఆడి ఈ గేమ్స్లో సర్టిఫికేట్స్ సంపాదించుకొని ఆ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్కి వెళ్ళి ఆ రన్నింగ్, హైట్ గీటు, పర్సనల్కి అంత సంపాదించుకొని బాగా పోలీస్ జాబ్కి అప్లై చేసుకొని పోలీస్ ఉద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను నేను. వాళ్ళు మనుషులను కాపాడటానికి నువ్వు ఆత్మలను సంపాదించే కాపరిగాను ఉండాలి రా అని పిలిచాడు ఆయన. స్తోత్రం. పోలీసు కాదురా నువ్వు, రా అని దేవుడు పిలిచాడు. పాస్టర్ అయితే ఎన్ని బాధలు పడాలో తెలిసి పరిచర్యకే వచ్చా. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఫస్ట్లో ఆశ, చర్చికి పోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. ఫస్ట్లో మనకు కూడా ఉంటుంది. రాను 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 ఏమవుతుందో తెలుసా? ఆశ కాస్త నిరాశ అయిపోద్ది. నిరాశ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. 2, జక్కయ్యకి ఆసక్తి ఉంది. ఆసక్తి ఎలా వచ్చిందంటే, యేసు ప్రభు కనపడలా. ఇప్పుడు చూద్దామంటే అందరు చుట్టూ రౌండ్ వేసారు. ఆయన కనపట్ల చూద్దామంటే ఎట్లన్నా చూడాలనే ఆశ అతన్ని పరిగెత్తించింది. ఎక్కడికో తెలుసా? మేడి చెట్టు దగ్గరికి పరిగెత్తించింది. స్తోత్రం. బైబిల్లో మనం కూడా పరిగెత్తాలని ఉంది బైబిల్లో, తెలుసా? చూడండి, కొన్ని మాటలు మీకు చెప్తాను. దేనికోసం పరిగెత్తాలి? 1 పేతురు పత్రిక, సరే యాకోబు పత్రిక తీయండి ఫస్ట్, త్వరగా చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. ఎబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది. 5వ అధ్యాయం 17వ వచనం. ఏముంది నాన్న అక్కడ? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకుండునట్లు వాన పడకూడదని ఎట చేశాడట? ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు, వాన పడలేదు. ఎవరో మాట్లాడండి తల్లి. వందనాలమ్మా. రా, కుర్చీ ఉంది, రాపులకు రా. కుర్చీ బయట నాన్న. ఏసోబాను ఉన్నాడు ఈ పూటకు పరిచారకుడు. త్వరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది పగటి కోటం కూడా కాదు, మళ్ళీ నేను పరిగెత్తాలి కాబట్టి త్వరగా విందాం. ఏలియా ఎవరు? మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఎలా ప్రార్థన చేశాడు? వాన పడకూడదని 3.5 సంవత్సరం. ఎట చేశాడు ప్రార్థన? ఎట చేశాడు? సో మనం ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ? నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నా ఆశయ్యా కదా. స్తోత్రం. ముందు వాయిద్యాలు తీసుకొని పిల్లలకు నేర్పించి పాడగానే కొట్టేటట్టు ఉండాలి. హల్లెలూయా. పిల్లలు ప్రస్తుతానికి పరీక్షలు రాస్తున్నారులే. ఏమండి చూడండి, ఏముండాలి మనకి? ఆశ ఉండాలి. ఆ ఆశ మనిషిని ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తిస్తుంది. పరిగెత్తుట అంటే ఆసక్తి ఎక్కడ? జక్కయ్య పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఆయన చూడాలి. మేడి చెట్టు దగ్గర పరిగెడుతున్నాడు. ఆయన కనపట్టల్లా. చెట్టు ఎక్కాలి, ఇప్పుడు పైకి ఎక్కితే కానీ ఆయన కనపడ్డు. అంటే పరిగెత్తుతున్నాడు. ఆసక్తి కనబడుతుంది అందులో. ఇప్పుడు ఆసక్తి అనే పదం ఇప్పుడు ఎక్కడ చూసాం? యాకోబు పత్రికలో చూసాం. దేంట్లో మనకు ఆసక్తి ఉండాలి? ఉదాహరణకి ఒక ఫంక్షన్ అనుకోండి, ఒక పెళ్ళి అనుకోండి, ఒక కార్యక్రమం అనుకోండి. ఏమండి భోజనాలు పెడతారు. కుండీలు, కురిపీలు, డేక్షాలు పొయ్యి మీద పెట్టి కింద కట్టెలు పెట్టి అంతా ఉడికిన తర్వాత కింద బొగ్గు గిగ్గు మసి గిసి తీసి పైన మూతల మీద వేసి ఆరిందాక అట్లా ఉంచితే వాసన వస్తూ ఉంటే పక్కనోడికి ఏమనిపించింది? వాసన వచ్చి పీల్చుకునేవాడికి. ఎప్పుడెప్పుడు తీస్తారా, ఎప్పుడెప్పుడు పెడతారా, ఇక్కడ ఎప్పుడెప్పుడు అయిపోయింది, ఎప్పుడెప్పుడు తిందామా? అందరికీ, మీకని కాదు, అందరికీ ఎప్పుడెప్పుడు తిందామనే ఆసక్తి మనలో ఉంటుందా లేదా? సరే, కొత్త బట్టలే కొనుక్కుందాం. తిండి సంగతి పక్కన పెడితే కొత్త బట్టలు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు స్నానం చేద్దాం, ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు కట్టుకుందామా అనిపిస్తా లేదా? ఏమండి మన పిండి వంటలు చూడండి, అవి పొయ్యి మీద నుంచి వాయు వచ్చి బాండీలో పడకముందే ఆ గంటలో ఉన్నప్పుడే ఒకటి లోపల పోద్ది. ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి. కొంత ఆసక్తి అనేది ఉంటుంది. తిండి విషయంలో, బట్టల విషయంలో, ప్రతిదాని విషయంలో కొంత ఆసక్తి ఉంటుంది. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు.
ఇక నెక్స్ట్ పరిగెత్తుతున్నాడు. ఆ పరిగెత్తుట్లో ఏం కనపడుతుందంటే ఆసక్తి కనపడుతుంది. అంటే ఆసక్తి ఎందులో మనకు ఆసక్తి ఉండాలి అంటే ప్రార్థించుటలో ఆసక్తి ఉండాలి. స్తోత్రం. అమ్మ, దేంట్లో ఆసక్తి మనకి? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యా 3.5 సంవత్సరం భూమి మీద వాన పడకూడదు, వాన పడకూడదని ప్రార్థన చేశాడు. ఎట్ట చేశాడంటే ఆసక్తితో చేశాడు. ఈరోజు నువ్వు నేను మనందరం జక్కయ్య ఆసక్తితో పరిగెత్తాడు. మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఆసక్తితో ప్రార్థన. ప్రారంభంలో ఆసక్తిగానే చేస్తాం. రాను రోజు ప్రార్థన యాడ్ చేస్తావు అని లోపల ఉన్నోడే చెబుతాడు నీకు. కాబట్టి మీరు అందరూ రోజు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆమె ఎట చేయాలి? ప్రార్థన ఆసక్తితో చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకో మాట కూడా చెప్పాడు. 1 పేతురు 10, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తున్నాను. ఇంకా మాట చెప్పాడు చూడన్న. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏమని చెప్పాడు అక్కడ? నేను ప్రేమించే వారిని అందరినీ. 3:19 చదువురా. 3:19. సరే, 2వ పేతురు పత్రిక చూడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అవునా? సరే, 2. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందని ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. వాసం ఉంటే పట్టుకునేది. ఒకసారి హాస్పిటల్లో పరిగెత్తాలి. హల్లెలూయా, స్తోత్రం. సరే, 2వది మీరు గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత రెఫరెన్స్ చెప్తాను మీకు. పేతురు పత్రికలోనో సంథింగ్. ఫస్ట్ ఆసక్తితో ఏలియా ప్రార్థన చేశాడు. 2, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను కనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అనే పదం ఉంటుంది. ఏం కలిగి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. మారు మనసు పొందటానికి మనకు ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేయడానికి మనకేం ఉండాలి? ఆసక్తి ఉండాలి. ఈ 2 పనులు చేయడానికి మనకి ఆసక్తి ఉండాలి. ఇప్పుడు జక్కయ్యకి ఏముందంటే యేసు ప్రభుని చూడాలనే ఆసక్తి ఉంది. ఏముంది ఆసక్తి? యేసు ప్రభుని ఎట్లయినా చూడాలనే ఆసక్తి. ఆయన్ని చూడాలి, పరిగెత్తుతున్నాడు. మనం కూడా మన జీవితంలో పరిగెత్తాలి. ఎందులో పరిగెత్తాలి? ప్రార్థనా జీవితంలో పరిగెత్తాలి. మనం కూడా పరిగెత్తాలి. ఎందులో పరిగెత్తాలి? మారు మనసు పొందటానికి పరిగెత్తాలి. స్తోత్రం. చాలామంది ఉన్నారండి నిజంగా మన కళ్ళ ముందు మారు మనసు పొందనోళ్ళు. మారు మనసు పొందనోళ్ళు అంటే మారు మనసు అంటే మాయ మనసును తీసేసి మనసు మార్చుకోవడమే మారు మనసు. బల తీసుకుంటున్నాను, నేను మారు మనసు పొందాను, బల తీసుకునే అది కాదు. సంఘంలోనే ఉన్నారు మారు మనసు పొందాల్సిన వాళ్ళు. స్తోత్రం. మాయ మనసు తీసేసుకొని మంచి మనసు ధరించుకోవడమే మారు మనసు. అందుకే ఓ భక్తుడు A.R. స్టీవెన్సన్ గారే, మనసున్న మంచి దేవా నీ మనసును నాకేచ, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మది నీకో వెలగా, నా రుదిని రాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చ, మనసు మలినమైన నాకై మనిషిగా. హల్లెలూయా. కాబట్టి జక్కయ్య మొదట ఆశపడ్డాడు, అది దైవ చిత్తానుసారమైంది. 2, ఆసక్తి కలిగి ఉన్నాడు. మొత్తానికి పరిగెత్తాడుగా. తర్వాత ఏం జరిగి చదువునానా? అతడు త్వరగా పరిగెత్తి
ఆయనను చూచుటకు పరిగెత్తాడు. ఆయన చూచుటకు పరిగెత్తి ఒక్క మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కాడు. ఏమెక్కాడు? చూడండి, అతను యేసు ప్రభుని చూడటానికి తనలో ఉన్న ఆసక్తి ఒక చెట్టు ఎక్కేటట్టు చేసింది. ఒక చెట్టు ఎక్కేటట్టు చేసింది. మొత్తానికి ఆసక్తి, ఆశ వచ్చింది. ఆ ఆశ పరిగెత్తేటట్టు చేసింది. ఆ పరిగెత్తుట్లో కూడా ఆసక్తి మనకు కనబడుతుంది. ఆ ఆసక్తి చెట్టు ఎక్కేటట్టు చేసింది ఆ మనిషిని. మొత్తానికి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాడు. ఏమెక్కాడు? జక్కయ్య ఎక్కాడు. ఏమెక్కాడు? జక్కయ్య ఎక్కాడు. చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత యేసు ఆ చోటికి వచ్చాడు. ఏ చోటికి? మేడి చెట్టు ఉన్న చోటికి వచ్చాడు. ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య పేరు ఎవరు చెప్పారు? జక్కయ్య త్వరగా దిగు అంటున్నాడు. ప్రభా అదిగో జక్కయ్య అనే వ్యక్తి చెట్టు ఎక్కాడయ్యా, నిన్ను చూడటానికి పిలువయ్యా అని ఎవరైనా చెప్పారా? మీరు బాగా గమనించండి. జక్కయ్య పరిగెత్తుకుంటా పోయి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఆ చోటికి వచ్చి నిలబడి కన్నులు పైకి ఎత్తి, జక్కయ్య దిగిరా. జక్కయ్యకి మైండ్ పోయింది. నా పేరు చెప్పాడు అంటే నా బతుకు మొత్తం తెలుసురా బాబోయ్ అనుకున్నాడు. హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు మనం చేసేది ఎవరికి తెలియదు అనుకుంటాం మనం కదా. మనం చేసేది ఎవరు చూడలేదు అనుకుంటాం, మనం మాట్లాడేది ఎవరు ఏం లేరు అనుకుంటాం, మనం పనులు ఎవరికి తెలియదు అనుకుంటాం. అసలు మనం ఎన్ని అన్నా అసలు మనకి ఏం తెలియదు అన్నట్టుగా అట్టుంటాం కదా. నేను చెప్పనా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఆయనకి ఏం తెలియకుండా లేదు. స్తోత్రం. పాస్టమ్మా నాకు తెలియకుండా ఏదేం చేయొచ్చు. ఆమె కూడా లైవ్ చూస్తాను, ఎందుకు చెబుతున్నా. దేవుడికి తెలుసుగా. ఆ భయంతో బతుకుద్ది. అమ్మో, మా ఆయన చూడకపోయినా, మా పాస్టర్ గారు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం గుండెల్లో ఉండాలి మనకి. నా భార్య చూడకపోయినా, నా భర్త చూడకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. చెట్టెక్కగానే జక్కయ్య అని పిలుస్తున్నాడు. ఆయన సౌండ్ లేదు. వామ్మో, నా పేరు చెప్పాడేంట్రా? నా పేరు చెప్పాడేంది? పేరు చెప్పినోడు బతుకంతా చెబుతాడు. స్తోత్రం. నిజం, ఆయనకి తెలుసు. మరి యేసుప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, జక్కయ్య త్వరగా దిగు, కమ్ ఫాస్ట్, త్వరగా, స్పీడ్గా, త్వరగా దిగంటే సరిపోద్దుగా. త్వరగా అనే పదం ఎందుకు మెన్షన్ చేశాడు? ఏమైనా తేలి ఏమైనా ఉందా, జంతువు ఏమైనా ఉందా, పాము ఏమైనా ఉందా చెట్టు మీద? టైం లేదు. ఏమి లేదు, సమయం లేదురా బాబు. నువ్వు చెట్టు దిగి త్వరగా రా, కమ్ ఫాస్ట్, త్వరగా దిగు, త్వరగా దిగు. నేను చెప్పనా, నేను దిగను, ఏడే ఉంటా మనబడి. అయ్యా తొందరగా మారు మనసు పొందండి అయ్యా, యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా, చర్చికి రండి అయ్యా. అయ్యా అమ్మాయి కదా, మేము మారం, మేము ఇంతే, నేను రాను ఇంతే, ఓ పాట నేర్చుకోయా, నేను పాడనికి ఇంతే కదా. మనం మీరంటలా మనం ఎంతకాలం ఇలా ఆలోచన చేయండి. నేను దిగనయ్యా, ఇంకేడే ఉంటాను, ఏడే బాగుంది అని అన్నాడా? అమ్మో, నా పేరు చెప్పాడు, నా బతుకంతా తెలిసామో, త్వరగా దిగమన్నాడు, పైగా ఎక్కడ ఏమైనా ఉందేమో, టైం లేదేమో, సమయం లేదేమో, వెళ్ళాను, సంపాదించుకున్నాను, కోడేసుకున్నాను, వడ్డీలకి ఇచ్చాను, వడ్డీలు మళ్ళీ తిరగట్టుకుంటున్నాను, ఊళ్ళో అందరు తిట్టుకుంటున్నారు. ఆయన సంగతి, జక్కయ్య సంగతి. మిమ్మల్ని అనే మాత్రపోండి నేను కాదమ్మా, ఉన్నదే చెబుతున్నాను తల్లి, మీ అందరికీ వందనాలు. హల్లెలూయా కదా, ఉన్నదే కదా, కల్పించుకొని చెప్తున్నాను. నేను మీకు ఏదైనా చూపించే చెబుతా. ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలా. వేస్ట్ మాట చెప్పాను అనుకో, నేను మీరు ఎక్కడే వింటున్నారు, చాలామంది మైకులే వింటున్నారు. వేస్ట్ మాటలు చెబితే రేపు నాకు ఉంటుంది అక్కడ. స్తోత్రం. టైం అయిపోయింది, వినండి, ముగిస్తున్నాను. ఆశపడ్డాడు, లోకం కోసం కాదు. ఈ కన్నులు, ఈ దేహం, ఈ హృదయం ప్రభుని చూడాలి. ఇది దేవునికి ఇష్టమైన ఆశ. 2, పరిగెడుతున్నాడు, ఆసక్తి. నా దేవుని కోసం బ్రతికున్నంతకాలం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆసక్తి. పరిగెత్తాడు, ఒక చెట్టు ఎక్కాడు. గుండెల్లో ఉన్న ఆశను చూసిన దేవుడు, గుండెల్లో ఉన్న ఆసక్తిని చూసిన దేవుడు పిలవటం మొదలుపెట్టాడు. రా, దిగిరా. నేను రానయ్యా బాబు అంటాడా?
యేసయ్య మాట వినాలి. స్తోత్రం. అతను ఏం చేశాడు చూడండి, అతడు త్వరగా దిగమన్నాడు, దిగాడు. గింతే. ఆగు, దిగమన్నాడా లేదా? అందరు చెప్పండి, దిగమన్నాడా లేదా? దిగాడా లేదా? నేను దిగనంటే యేసయ్య మాట విన్నాడా లేదా? ఇక్కడ దిగన్నాడు, దిగాడు. అంటే ఏమన్నట్టు? చెప్పాడు, ఆయన మాట అయినా మనం కూడా కొన్నిసార్లు వినాలి. ఏం చేయాలి? ఏం వినాలి? బైబిల్లో మీకు చూపించే చెబుతా. చూడండి ఒకసారి ఏం వినాలో. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుమా. రోమా పత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగున, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. వింటే ఏం కలిగిద్ది అమ్మా? వింటే ఏం కలిగిద్ది? వినుట వలన, వినుట క్రీస్తుని గూర్చిన మాట. అంటే ఎవరి మాటలు వినాలి? క్రీస్తు మాటలు వినాలి. వింటే ఏమైంది? విశ్వాసం వచ్చుద్ది. నేను చెప్పట్లే, ఆ మాట బైబిల్లో క్లియర్గా ఉంది. వినాలి. ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. వాక్యం వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక కూడా తీనానా? యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు ఏం చేయాలి? వినుటకు వేగిరపడివాడును, మాట్లాడడానికి నిదానించువాడునై. అదిగో, మాట్లాడడానికి ఏం చేయాలి మనం? అమ్మా చెప్పండి అందరూ, మాట్లాడడానికి ఏం చేయాలి? వినడానికి ఏం చేయాలి? ఫస్ట్ అది ఉంది, కింద ఇది ఉంది. వినటానికి వేగిరపడాలి. వినడానికి వేగిరపడాలి. వినడానికి వేగిరపడాలి. మాట్లాడడానికి ఆగాలి. మాట్లాడడానికి ఆగాలి. వినడానికి ఏం వినాలి? ఏం వినాలి? పైన చదువుకున్నాం. వినుట వలన, వినుట క్రీస్తు, విశ్వాసం అనేది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే ఏం వినాలంటే వాక్యం వినాలి. యేసు ప్రభుని గూర్చిన వినాలి. అదేమైంది? వింటే అక్కడే చెప్పాడు, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి. అందుకే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కువగా ఏం చేయాలి? ఫస్ట్ మనం వినంగా మన నోటికి కొంచెం చాకిరి పెట్టాలిగా, తొందరపడిద్ది. ఏంటిది అది? ఆ నోట్లో ఉన్న నాలుక, అది చిన్నదైనను బహుగా అదురుపడును, అది అదిరిద్దంట. ఆ నాలుక ఆగదంట. ఆ నాలుక ఇద్దరిని కట్టిద్ది, ఆ నాలుక ఇద్దరిని తెగొట్టిద్ది. ఆ నాలుగుకున్న పవర్ మామూలు పవర్ కదా. అగ్గిపుల్ల ఒకటి, ఈ నాలుగు ఒకటి కదా. అగ్గిపుల్ల ఒక్కటి చాలు అడివంతా తగలబెట్టడానికి. మరి అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఒక ముద్దే కావాలి కదా. మరి ఇద్దరిని కట్టాలంటే ఈ నాలుకే, ఇద్దరిని విడగొట్టాలంటే నాలుక ఎంత పని చేస్తుందో చూడండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఆశపడ్డవాడు, ఆసక్తి కలిగిన వాడు తన గుండెల్లో దేవుడు అది చూసి దిగు అన్నాడు. అంటే జక్కయ్య ఆశ కలిగిన వాడే కాదు, ఆసక్తి కలిగిన వాడే కాదు, దేవుని మాట వినేవాడు. స్తోత్రం. దిగాడు. విన్నాడండి. ఏం వినాలి మనం? దేవుని వాక్యాన్ని వినాలని చెప్తున్నా మీకు. దేవుని వాక్యాన్ని వినాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ప్రతి మనుషుడని ఇంకో చోట కూడా ఉండదు. ఆ మాట కూడా చదువునానయ్య. ఒకసారి లోకాసు వార్త, ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తా చూడండి. లోకాసు వార్త, మత్తయి, మార్కు, లోకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం చదువుమా. 2వ అధ్యాయం 38. అమ్మా అదేనా నువ్వు చదువుతుంది? ఏందమ్మా అదేనా? 38వ వచనమా? ప్రతి వచనం మిస్ అవుతుంది.
యేసు ప్రభు ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు. 21 చూడు నాన్న, 21:38 చూడు. లోకాసు వార్త 21వ అధ్యాయం 38 చదువు. ఇది కరెక్ట్. 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినడానికి ఎవరి మాటలు వినడానికి? అమ్మ చెప్పండి. ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? అబ్బా సూపరం, దేవునికి స్తోత్రం. ప్రజలందరూ, ఆయన అంటే యేసు ప్రభు, ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి, యేసు ప్రభు మాటలు వినడానికి దేవాలయం మందిరంలోకి వచ్చారు. నేను చెప్పనా, నీకు మంచి మాటలు, కట్టే మాటలు, బ్రతికించే మాటలు, ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు లోకం ఎట్టయినా ఉండంటది. చర్చిలో మాత్రం అవి చెప్పరు. అట్టుండొద్దు అంటది చర్చి, బైబిల్ వాక్యం, సేవకులు. లోకం ఎట్టయినా ఉండి ఏం కాదంటది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అంటది. కానీ బైబిల్ దానికి ఒప్పుకోదు. ఇప్పుడు ఈ బైబిల్లో ఏముందో తెలుసా? ప్రజలందరూ అంటే యవనస్తులు, పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు అందరూ, ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? దేవాలయం, చర్చిలో ఉన్నాడు. చర్చిలో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు, మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు వినడానికి జనులందరూ, ప్రజలందరూ పెందలకాడే వచ్చారంట. పెందలకాడే వచ్చారట. ముందుగా వచ్చారు, తొందరగా వచ్చారు, పెందలకాడ వచ్చారు, అర్లీగా వచ్చారు, పెందలకాడ వచ్చారు. దేవుని మాటలు వినేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు వినేవాళ్ళు పెందలకాడ ఆయన ఉన్నాడని, ఆయన మాట్లాడతాడని పెందలకాడ రావాలి. ఆమె నేను సొంతగా చెప్పట్లే, మళ్ళీ మీరు లేటుగా వస్తున్నారని. ఆమె నేను లేటుగా వస్తుంటే నాకే చెప్పాడు. అది ఏది ఇప్పుడు ఇది చెప్పించానే, నువ్వు లేటుగా వస్తుంటే నేను ఇది చెప్పానా? ఇది నేను ఏమండి, కొంచెం ఆలోచించండి, మనసు పెట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవాలయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నాడని, ఆయన మాటలు ఉన్నాయని, చర్చిలో ఉన్నాడని ప్రజలందరూ చర్చిలోకి వస్తున్నారు. ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు వినాలి. అరే మధ్యలో పోతే దొరకవేమో, చివరిలో పోతే అసలు ఉన్నాడేమో, ఫస్టే పోవాలి. ఇప్పుడు ఎల్లమ్ముడికి వచ్చి కోటా బియ్యం ఇస్తున్నారు. కానీ మొన్నటి వరకు ఇదివరకు కోటా బియ్యం తెచ్చుకోండి అమ్మే జనం అంటారు. పెందలాడే ముందు పోవాలి, ముందు తెచ్చుకోవాలి. ఒకప్పుడు ఆ కార్డు తీసుకొని పోయి ఆడ పేరిసి వచ్చేది. ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితం రైస్ కార్డు, బీప్ కార్డు తీసుకెళ్ళి లైన్లో పెట్టేది. ఆడపోయినా తగాదులు అయ్యాయి. నా కార్డు పైన ఉండాలి, మధ్యలో ఉండాలా, తిరగేసారు కదా, ఇవన్నీ ఉండేవి. ఇంటి వద్దకే పాలన తర్వాత కొంత అడావుడి తగ్గింది. ఇప్పుడు చక్కగా వెళ్ళి ఒక్కొక్కరు తెచ్చుకుంటున్నారు. తర్వాత నేనేం చెప్తున్నానంటే, పెందల కాడ వెళ్ళాలి, కోట బియ్యం తెచ్చుకోవడానికి కాదు. పనికి కూడా పెందల కాడ వెళ్ళాలా లేదా చెప్పండి అమ్మా? వెళ్ళకూడదా? మేస్త్రి ఎదుర్కొంటుంది అసలు. ఏందా మెగ్గంగా కదిలి రారు అసలు అంటదా? అందా పాస్టర్ గారు అనకూడదు, మేస్త్రి అనొచ్చు, అంతే. తేడా ఏం లేదు. హల్లెలూయా, తేడా ఏం లేదు. అనొచ్చు, నేను అనకూడదు అంటే పాస్టర్ గారి తప్పు. వస్తున్నా అవ్వలేదు, అవతేగలేదు, వస్తున్నా రాక అడగపోతాను. కానీ అందరూ ఒకేసారి వంగాల పొలంలో. ఏమా పొలంలో అందరూ ఒకేసారి పాయ పట్టుకోవాలి, అవునా కదా? మధ్యలో వచ్చి జాయిన్ అయితే ఊరుకుంటాడా చేనోడు? గెట్ అవుట్, బయటకు బా. సరే వెనక ముందు చివరిలో చేసాలు ఏమైనా తీసుకొని పోతే జాయిన్ చేసుకుంటారా? రమ్మరా, తీసుకొచ్చాక కవర్కి రా జాయిన్ అవ్వమంటారా? అయిపోయేటప్పుడు వచ్చి ఏం చేద్దామని తల్లి పద. కానీ ఒక చర్చిలో చూడండి, నువ్వే టయాన్ని వచ్చినా, పొద్దున్న వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, చివరిలో వచ్చినా, రామ్మ వరాల తల్లేరా అని 5 ఎత్తుకొని అప్పుడు రొట్టె రసం ఇవ్వాలి కదా, రొట్టె రసం ఇవ్వాలి. చర్చిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, ఆయన మాటలు ఉన్నాయి. ప్రజలందరూ భయంతో భక్తితో వచ్చి బల్ల తీసుకోవడానికి, లేకపోతే ఆయన మాటలు వినడానికి ఎర్లీగా పెందలకాడు వచ్చారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆదివారం పూట గజ వణుకుతారు. పాస్టర్ అమ్మ, 2 పిల్లలు, 3, అంత హై లెవెల్ బీపీ వస్తుంది నాకు. మీరు నమ్మండి నమ్మకపోండి. మీరు గనక ప్రార్థన ఆలస్యం చేశారా, నువ్వు తిన్నావా తినలేదు అనవసరం. నేను ఉప్మా చేశాను,
గోధుమ ఒడుగుతుంది, సేమ్యాలు ఇవన్నీ కుదరవు. మా పాస్టమ్మ చెబుతా నేను. పోదంపా, శనగపోతే చచ్చిపోం ఒక పూటకి మనం. ఉప్మాది ఏముంది, పిల్లలు వాళ్ళు కూడా పస్తుంటారు, ఏం కాదు. పా, 2 పిల్లల్ని, 3 ఆడపిల్లలు, 3 ఇంట్లో రెడీ అయ్యి వాళ్ళు జళ్ళేసుకొని పరిగెత్తుకొని కాలు కొట్టుకుంటే ఇక్కడికి వచ్చి పడతాం మేము కదా. నా ఫోన్లో ఒక వీడియో వచ్చింది. వాళ్ళు ఎక్కడో చాలా దూరం అంట, 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారంట. ఎప్పుడు? శనివారం వచ్చారంట. దేనికి? ఆదివారం ఆరాధనకి 25 కిలోమీటర్లు నడుచుకుని. నాకు సిగ్గేసింది. నాకు వామ్మో, 25కి పసిపిల్లలు ఉన్నారు, అందులో 10 ఏళ్ళు 7 ఏళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే ఆదివారం పూట వస్తే ఆదివారం ఆరాధన అయిపోద్దేమోనని వాళ్ళు శనివారం రాత్రికే 5 కిలోమీటర్లు నడుచుకుంటా కాలు నడకను వచ్చి ఆదివారం ఆరాధనలో పాలు పొంది వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. మనకు చర్చి ఎక్కడుందమ్మా? 5 కిలోమీటర్ల దూరం ఉంది కాదు. ఏందో మాట్లాడట్లా. నాకు తెలిసి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మైక్ వినపడుతుంది, కానీ మనకి ఇంటి దగ్గర 2 కిలోమీటర్లు 10 అడుగులు 20 అడుగులు ఉన్న ఇంటికి వినపడట్లా మైక్ మంది. కమ్మగా కొంతమంది వింటున్నారు. పొలాల్లో పని చేసుకుంటా, బరిగొడ్డు మేపుకుంటా, పని చేసుకుంటా వింటున్నారు. పాస్ గారు మీరు పాడే పాటలు ఇక్కడికి వినపడుతున్నాయి, మీరు చెప్పే మాటలు ఇది ఇక్కడికి వినపడుతున్నాయి, మేము వింటున్నాం. నేను మిమ్మల్ని ఏదో అని కాదు, కానీ కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోండి. అసలు మనందరికంటే ముందుగా యేసు ప్రభు దేవాలయంలో ఉంటే, ఆయన మాటలు వినపడుతుంటే మనం ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి? మీరు చెప్పండి, ఎప్పుడు వెళ్ళాలి? పెందల కాడ వచ్చారంట వాడు. మనం కొనందే ఊరుకోం, కడగందే ఊరుకోం, కొయ్యిందే ఊరుకోం, పొయ్యి మీద వెయ్యిందే ఊరుకోం, ఉడకేసి కానీ రాము, ఇంటికి పోయినాక తాలింపు వేసుకొని తినాం. లేట్ అంతా ఏంటంటే కొండ, లేట్ అంతా కొండ. వండుకోవద్దంట. ఏంది పాస్ గారు అంటల్లా? నేను వండుకో. ఆదివారం పూట ఎర్లీగా లే, పనులన్నీ పక్కన పెట్టుకో. ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధికి పోదామని గుండెల్లో ఆశ ఉండాలి. ఆమేన్. ఏమా నేను చెప్పే తప్పంటామా? ఏమా నేను చెప్పే తప్ప? ఆసక్తి ఉండాలి యేసు ప్రభుని చూడాలని, ఆశ ఉండాలి మనకి. ఆయన మాటనే మనసు ఉండాలి. దిగురా అన్నాడు, దిగాడు. ఎందుకు దిగాలనలా? దిగితే నాకేందని అనలా. నువ్వు దిగు బాబు ముందు, త్వరగా దిగు అన్నాడు. త్వరగా దిగాడు. త్వరగా దిగి ఆయన సంతోషముతో ఇంట్లోకి పిలుచుకున్నాడు. స్తోత్రం. నీకు ఆశ లేకపోతే దేవుడు అంటే, నీకు ఆసక్తి లేకపోతే దేవుడు అంటే, ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన నిన్ను ఇంటికి ఏం తీసుకెళ్తావు? ఆయన ఇంటికి ఏం మోసుకెళ్తాం మనం చెప్పండి? అతడు దిగి సంతోషముతో ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరో ఊరందరూ తిడుతున్నారే, వీడు ఎట్టాటోడు మీకేం తెలుసు పాస్టర్ గారు, వీడు వడ్డీ వ్యాపారస్తుడు, మా రక్తం తాగుతున్నాడు, వీడు అట్టాటోడు, ఊరందరూ తిడుతున్నారు చక్కయ్యని. అలాంటి ఆయన ఇంటికి యేసు ప్రభు పోయాడు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను, ఆశ కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు, మాట వినేవాడు త్వరగా దిగి ఆహ్వానించాడు. యేసు ప్రభుని ఇంట్లోకి తీసుకెళ్ళాడు, ఆహ్వానించాడు. అయ్యా నువ్వు రాయ్యా, నువ్వు మా ఇంటికి వస్తే చాలయ్యా, మా ఇంట్లో అడుగు పెడితే చాలయ్యా, 2 మొక్కలు ప్రార్థన చేస్తే చాలయ్యా, నువ్వు రావాలి మా ఇంటికి. కొంతమంది ఎందుకు వచ్చాడో, ఎందుకు వస్తాడో, ఎందుకు రావాలి, అవసరం ఏంది నీకు చెప్పనా? ఒక దైవజనుని పాదధూళి ఏ ప్రాంతంలో పడుతుందో రేపు అది కూడా లెక్కే. చెప్పాడు యేసు ప్రభు, ఒరే మీరు ఒక ఊరు పోండి రా, సువార్త చెప్పండి రా, వాళ్ళు కనుక సువార్త చెప్పకుండా అటగిస్తే మీ కాలు దుమ్ము అక్కడ దులిపిరండి, ఆ దుమ్ము రేపు లెక్క చెప్పింది అక్కడ అన్నాడు. అవునా కదా? మీకు తెలియదేం కాదు వాక్యం. అటువంటి పాదధూళి మన ఇంట్లో పట్టం, పరిశుద్ధులు సేవకులు పాదధూళి మన ఇంట్లో పట్టం మనకి ఎంత ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దిగమన్నాడు, దిగాడు. దిగినాక సరే నేను చూశాను కదా, నువ్వు పోయా, నా దారి నేను పోతాను అన్నాడా జక్కయ్య? నువ్వు ఎవరింటికి రావాలి? తండ్రి మా ఇంటికి రావా కదా, ఎవరింటికి రావాలి ఇప్పుడు? మరి జక్క ఇంటికి పోతే అందరు తిడతారు, యేసు ప్రభు నీదేంద్ర పరిశుద్ధుడు, యేసు ప్రభు నీతిమంతుడు, అట్టాంటోడు ఎట్టాంటోడు, మరి ఎలాంటోడు ఇంటికి పోతున్నాడు ఏంది? ఈ జబ్బు కొన్ని చోట్ల ఉందా లేదా? అమ్మా వాళ్ళ ఇంటికి పోతుంది ఏంది, వీళ్ళింటికి పోతుంది ఏంది, ఆడే ఉంటుంది ఏంది? యేసు ప్రభుని ఆ రోజుల్లో వాళ్ళే అన్నారు. ఇప్పుడుండే పాస్టర్ గారిని అంటే పెద్ద వేళ విశేషం ఏమీ
కాదు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని జక్కయ్య ఆహ్వానించాడు. ఏం చేశాడు చెప్పండి, చెప్పండి, ఏం చేశాడు? నువ్వెవరిని ఆహ్వానిస్తున్నావు నీ హృదయం మన ఇంట్లోకి? సినిమాలా? అమ్మా నిన్నేక బల్ల తీసుకుంది, ఆదివారం, సోమ, మంగళ 2 రోజులే క్యాప్. ఈ బుధవారం కూడా పాస్టర్ గారు కనపడిపోతే గురు శుక్రవారం నీ ఇష్టం, శనివారం మళ్ళా. ఆ శనివారం కూడా రాని పాస్టర్లు ఉన్నారు కొన్ని చోట్ల. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం చిచ్చేసే పాస్టర్లు ఉన్నారు కొన్ని సంఘాల్లో. వాళ్ళ గురించి నేను మాట్లాడేంత రోణి కాదు, వాళ్ళని తప్పు పట్టట్లా నేను. కరోనా టైంలో కొంతమంది సేవకులు చచ్చిపోయి పాస్టర్లు ఎట్ట బతకాలి అర్థం కాక జాకెట్ ముక్కలు కుట్టుకుంటూ మిషన్ పెట్టుకొని సేవ అనగారిపోయి ఉన్న 10 మంది కాస్త చల్లాచెదురుగా చెదిరిపోయి సంఘాలు పాడైపోయిన సంఘాలు బొచ్చడు ఉన్నాయి. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. నా భర్త ఉన్నప్పుడు సంఘం భలే ఉందయ్యా, కరోనా టైంలో ఆయన చచ్చిపోయాడు, సంఘం అంతా శతవిధాలుగా అయిపోయింది అని బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏమండి, ఈ పూట మీకు ప్రేమతో నేను చెప్పే మాట ఏంటంటే, చర్చి పట్ల నీకు ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, మాట వినే మనసు ఉండాలి. ఏమంటే ధనవంతుడికి, డబ్బున్నోడికి, వడ్డీ వ్యాపారస్తుడికి కొలతలన్నీ ఉన్నాయి చూడండి. యేసు ప్రభుని ఆహ్వానించాడు ఇంట్లోకి, ఇంట్లోకి పోయాడు. త్వరగా దిగి అతని సంతోషంతో చేర్చుకున్నాడు. ఇంట్లో పోయిన తర్వాత వాళ్ళ భార్య, పిల్లలు మొత్తం మారిపోయారు. ఒక మాట అన్నాడు ఆయన, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం. ఏమొచ్చింది? ఆయనే రక్షణ అంటే. దావీదు పట్టణం మందు, లోకాసు వార్త 2:11, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు, జక్కయ్య ఇంట్లో, పాపి ఇంట్లో, ఆయన ఇంట్లో ఉన్నాడు. క్లియర్గా ఉంది. ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు, ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. మరి మన ఇంట్లో స్మోక్ చేసేవాళ్ళు లేరు, త్రాగేవాళ్ళు లేరు, ఈ సెల్ ఫోన్తోనే కాలాన్ని, రోజుని, వారాలు, నెలలు వెలబుచ్చేవాళ్ళు లేరు, ప్రార్థన చేసుకోకుండా ఉండేవాళ్ళు లేరు, వాకింగ్ చదువుకోకుండా ఉండేవాళ్ళు లేరు, చర్చికి రాకుండా ఉండేవాళ్ళు లేరు. మావు వింటున్నావా? స్తోత్రం చెప్పవసరం గట్టిగా. అయిపోయింది. హల్లెలూయా. నేనేదో రాలనుకుంటే మీరు చాలామంది వచ్చారు. ముగిస్తున్నా, అయిపోయింది. లేరా వీళ్ళందరూ? లేరా ఇంట్లో? లేరా ఇంట్లో? ఉన్నారు. అందుకే ప్రభా నా భర్తను మార్చయ్యా, ఒక ఆశ నీకు ఉండాలి, నీకు సంఘం మీద ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, మాట వినే మనసు ఉండాలి, ఆయన ఆహ్వానించే స్వభావం ఉండాలి. ఆయన ఎట్లా వస్తాడు చెప్పండి? ఒక రోజంట చెప్పేదా ముగిచ్చేదా? అమ్మో దాటిపోయింది నా టైం. ఓ రోజు ఒక ఆమె అందంట, యేసుప్రభు మా ఇంటికి రావా, భోజనం పెడతానయ్యా నీకు అందంట. అంటే సరే రేపు వస్తాలే అన్నాడంట. రేపు వస్తాలే అంటే ఆమె అందంట, సరే రాయ్యా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 16 రకాల వంటలు చేసి వంటగదిలో పెట్టి కూర్చుందంట వాకిలి కాడ. వాడు వచ్చాడంట, అమ్మా 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 అని వచ్చాడంట. ఆకలి అవుతుంది తల్లే కొంచెం పోబెట్టమ్మా అని వచ్చాడంట. ఏయ్ బాబా ఎవడా నువ్వు బా అని వాడిని తరివేసిందంట. ఈ మధ్యలోకి వచ్చావు కాళ్ళు ఎరగకూడదా పొరపో అందంట. కాసేపటికి మళ్ళీ కూడా వచ్చాడు, అమ్మా మొదలే కాళ్ళు లేవు తెల్లే ఒక ముద్ద పోబెట్టమ్మా, ఒక ముద్ద పోబెట్టమ్మా అంటే నువ్వెవడు రా, ఇప్పుడే ఒకడు వచ్చాడు వాడి దగ్గర తొందరగా పోరా దుర్మార్గుడానికి మళ్ళీ కర్ర తీసుకొని ఇచ్చిరిందంట. మళ్ళీ ఈ గదిలోకి పోయిందంట, కలిపేసుకుందంట, ప్రార్థన చేస్తుందంట, ప్రభా నువ్వు వస్తానంటివి, వండి తిని ఆడ పెడి తిని, ఏందయ్యా ఇంకా రాలేదు, ఏందయ్యా రాలేదంటే 2 సార్లు వచ్చింది నేనే మొహమా, ఇందాకలు వచ్చింది 2 సార్లు నేనే, 2 సార్లు వచ్చా నేను, నువ్వేం చేశా, తరివితివి, నెట్టితివి, గెంటేస్తివి, వాళ్ళ రూపంలో నేను వచ్చా. మంచిళ్ళు అన్న ఇచ్చావా? మంచి నీళ్ళు నిలమండి ఇచ్చావా? అసలా నిలమండి ఇచ్చావా? వస్తే ఎందుకు వచ్చావంటివి, రావాల్సిన అవసరం ఏందంటివి. నేను ప్రేమతో మీకు చెప్పను, అయిపోట దేవుడు దైవదాసుల రూపంలో రావచ్చు, ఒక పాట రూపంలో రావచ్చు, ఒక మాట రూపంలో రావచ్చు. ఎలా దర్శిస్తాడో ఆయన మనల్ని అలా దర్శిస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా మనల్ని దర్శిస్తాడు ఆయన. వస్తాడు ఆయన మన దగ్గరికి. నీకు ఆశ ఉండాలే కానీ, ఆసక్తి ఉండాలే కానీ, మాట వినే బుద్ధి ఉండాలే కానీ, ఆయన ఆహ్వానించే స్వభావమే ఉండాలే కానీ ఎందుకు రాడు ఆయన?
అయ్యా నా తప్పు అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి రాయా అంటే, ఈసారి నేను వచ్చినా నువ్వు దంతావులే, నేను రానులే అన్నాడంట. వండుకున్నవన్నీ నేలపాలు కదా. ఈ పూట దైవజనులు, పరిశుద్ధులు, ప్రార్థన, వాక్యం మన ఇంట్లో ఉండాలి. ఆయన మన ఇంట్లో ఉండాలి. చూడండి, జక్కయ్య నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు యేసుప్రభు ఒక అద్భుతమైన బిరుదు ఇచ్చాడు. ఇతడు అబ్రహాము కుమారుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము జక్కయ్యని ఎవరితో పోల్చాడు? నువ్వు అబ్రహాము కుమారుడివి అన్నాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. మరి జక్కయ్య అబ్రహాం కొడుకు అయితే మరి జక్కయ్య ఎవరు? విశ్వాసేగా. రక్షణ పొందాడా? బాప్తిసం పొందాడా? బల్ల తీసుకున్నాడా? విశ్వాస అయిపోయాడు. బిలీవర్ ఇన్ జక్కయ్య, విశ్వాసి జక్కయ్య. కేవలం అబ్రహామును బట్టి జక్కయ్య విశ్వాస అయిపోయాడు. బాప్తిసం లేదు, ఏం లేదు, మనసు మారింది అంతే. హృదయం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి యోగ్యుని కాదు, అర్హుని కాదు, నేను అన్యాయస్తుడిని అయ్యా, ప్రజల రక్తాన్ని తాగేవాడిని అయ్యా, అన్యాయంగా సంపాదించేవాడిని అయ్యా. ఎవరి యొద్ద అయితే నేను అన్యాయంగా సంపాదించుతునో పాపపు ఒప్పుకోలు స్వభావం వచ్చేసింది. నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నా జీవితం మార్చుకుంటానయ్యా, నేను ఇంక ఇలా ఉండను ప్రభువా. ఏ ఊరైతే ఏ నోళ్ళు అయితే నీ బతుకెందుకు రా నువ్వు ఎట్టచత్తావో అన్నోళ్ళు, నువ్వు 10 కాలాల పాటు కలకాలం చల్లగా ఉండాలయ్యా అనేటట్టు దేవుడు జక్కయ్య ఇంటిని చేశాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతా. హల్లెలూయా. నువ్వు 10 కాలాల పాటు బాగుండాలయ్యా అనేటట్టు దేవుడు చేశాడు జక్కయ్యని. ఈ పూట నేను అంటాను, అసలు ఆశ ఉందా మనకి? ఉంటే ఆశ ఉంది. ఏ ఆశ ఉందమ్మా? ఆసక్తి ఉందా మనకి? పాటలు వినబడుతున్నా, ప్రార్థన వినబడుతున్నా, వాక్యం వినబడుతున్న ఆసక్తి ఉందా మనకి? దేనికి చూపిస్తున్నావు? లోకానికి, పాపానికి, లోక సంబంధమైన వాటికి, సిరికి, ఏమండి సంపాదనకు ఆసక్తి చూపుతున్నావు. కానీ దేవుని మందిరానికి, ప్రార్థనకి, వాక్యానికి, సేవకునికి, సంఘానికి, పరిచర్యకి ఆసక్తి చూపుతున్నాం మనం? ఆసక్తి ఉందా మనకి? ఎవరెవరో మాటలు వింటున్నావు కానీ నువ్వు దిగురా జక్కయ్య. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వింటున్నాం మనం? మనుషుల మాటలు వింటే బ్రతుకులు, కుటుంబాలు, కాపురాలు, జీవితాలు పాడైపోవచ్చేమో, కానీ యేసయ్య మాట వింటే జీవితాలు కట్టబడతాయి. ఆమేన్. బ్రతుకులు కాపాడబడతాయండి. నా జీవితంలో అదే నేర్చుకున్నాను. మనుషులు ఎన్ని చెప్పినా నేను సాధ్యమైనంత వరకు వెళ్తాయి, కానీ ప్రభా ఎందుకు వచ్చినాయి ప్రభా ఇవి నా దృష్టికి అని బాధపడతా. ఒక 10-20 నిమిషాలు వెనకుండుంటే బాగుండు కదా, వెనకుండుంటే బాగుండు కదా, ఎందుకెన్నాను ప్రభా అని బాధపడతా. వినాల్సిందే దేవుని స్వరాన్ని, ఆయన మాటలు వినాలి, ఆయన పాటలు వినాలి. మనుషుల మాటలు వినకూడదు మనం, అవి నిరుత్సాహం చేస్తాయి. ఎన్నో నిజంగా మనుషులు మాట్లాడే మాటలు మనల్ని కట్టవు, లేపో, బాగు చెయ్యవు, బ్రతుకు మీద ఆశనేవో, అవి నాశనం చేస్తాయి. మనుషులు మాట్లాడే మాటలు, కొన్ని మాటలు. యేసు ప్రభు దిగు అన్నాడు, దిగాడు. మన జీవితం బాగుపడింది, బ్రతుకు బాగుపడింది, కుటుంబం మొత్తం సెట్ అయిపోయింది. ఆయన మాటలు వినండి. స్తోత్రం. నువ్వు ఎవరి మాటలు వినక ఇంతే. యేసయ్య మాటలు విను. యేసయ్య మాటలు వింటే నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం, నీ బ్రతుకు టోటల్గా సూపర్గా ఉంటుంది. హల్లెలూయా, భలే ఉంటుంది. చివరిగా ఎవరిని ఆహ్వానిస్తున్నాం మన ఇంట్లోకి? ఈ హృదయం మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? సినిమాల, సీరియల్, నాటికల, జోకుల, సరసోక్తుల, ఏమండి అబద్ధపు మాటల, కపటపు మాటల ఏం వస్తున్నాయి ఈ హృదయం మన ఇంట్లోకి? ప్రార్థన చేసుకోకుండా, చర్చికి వెళ్ళకుండా నీ హృదయంలోకి ఏమొస్తున్నాయి ఆలోచించుకో. వాటన్నిటిని తీసేసుకుంటే కానీ నువ్వు చర్చికి రావు. అవన్నీ తొలగించుకుంటేనే కానీ ప్రార్థన చెయ్యవు. అవన్నీ తీసేసుకుంటే కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. ఆహ్వానించాలి మన ఇంట్లోకి, యేసయ్యను ఆహ్వానించాలి, దైవ సేవకులను ఆహ్వానించాలి. దైవజనుడా ఒక్కసారి నా ఇంట అడుగు పెట్టయ్యా, మా కోసం ప్రార్థన చేయయ్యా, మా ఇల్లు ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా బతుకు ఎలా ఉంది, నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాయా అంటే నీ కోసం వారం మొత్తం అయినా ఉపవాసం ఉండే సేవకుడు మీ సేవకుడు ఉండడా? మీరు తినండి, నేనుంటా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియులారా, ఈ పూట అబ్రహాము కుమారుడిగా జక్కయ్య పిలువబడ్డాడు. నశించిపోతున్న తన కుటుంబాన్ని దేవుడు కాపాడుకుంటాడు. నశించిపోతున్న కుటుంబాలు ఎన్ని లేవు. నువ్వు కూడా విశ్వాసిగా ఉండు, జక్కయ్యలాగా మారు. మన కుటుంబాలను కూడా మనం రక్షించుకుందాము గాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎన్న మాటలు ఏది కూడా వట్టిది కాదు, వ్యర్థమైంది కాదు. అందరి కళ్ళు మూసుకొని 2 చేతుల పైకి ఎత్తి 2 మాటలు ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన చేసుకోవాలి విన్న వాక్యాన్ని బట్టి. నాకు ఆశనివ్వయ్యా, ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మరవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మరవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. జక్కయ్య ఆశపడ్డాడు, ఎవరో చూడాలని. మనం ఆయన చూడాలనే ఆశ మనకు ఉండాలి. మనకు ఆసక్తి ఉండాలకాయ్. ప్రారంభంలో ఆశపడ్డావు, ప్రారంభంలో ఆసక్తిగా పరిగెత్తావు, పాడావు, ప్రార్థించావు, ఎగిరిగిరి పరిచర్య చేశావు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు ఏమైపోయింది? ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. పరిగెత్తుకుంటా పోయాడు, చెట్టెక్కాడు, చూశాడు ఆయన్ని. పేరు చెప్పాడు. పేరు చెప్పినోడు బతుకంతా చెబుతాడు. జక్కయ్య పేరు చెప్పి త్వరగా దిగన్నాడు. అతడు చెప్పిన మాట విని దిగాడు. దిగకపోతే చేర్చుకునేవాడు కాదేమో, యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళేవాడు కాదేమో, పాపాలను ఒప్పుకునేవాడు కాదేమో, అయ్యో నేను అన్నయ్య వస్తున్నాయ్యో, తన జీవితాన్ని ఒప్పుకునేవాడు కాదేమో. ప్రార్థన చేద్దాం. 2 మాటలు. అయ్యా, నా గుండెల్లో దైవ చిత్తానుసారమైన ఆశలు పుట్టించు. ఈ సంవత్సరం వాక్యం చదవాలి, ఈ సంవత్సరం పరిశుద్ధంగా బ్రతకాలి, మరణ వరకు నమ్మకంగా జీవించాలి. నా ఆశది. అయ్యా, నాకు ఆసక్తిని దయచేయి ప్రభువా. పాటల పాడే ఆసక్తిని దయచేయి, ప్రార్థన చేసే ఆసక్తిని నాకు దయచేయి, సంఘాన్ని వెంబడించే విషయంలో ఆసక్తిని నాకు దయచేయి, నీ మాటలు వినాలనే ఆసక్తి నాకు దయచేయి. మనుషుల మాటలు వినడానికి ఆసక్తి చూపుతున్నానయ్యా. నా కుటుంబాన్ని పతనం చేస్తున్నాయి, నా బ్రతుకుని నాశనం చేస్తున్నాయి. మనుషుల మాటలు కట్టవో అయ్యా. ఆసక్తి నాకు దయచేయి. ప్రార్థన చేసుకోవాలని ఆసక్తిని దయచేయి, మారు మనసు పొందాలని ఆసక్తిని నాకు దయచేయి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. అక్క, తల్లి, ప్రార్థన చేసుకోండి. నాకు ఆసక్తిని దయచేయి. పాడాలని, ప్రార్థించుకోవాలని, సంఘములో ఉండాలని. ఆయన దేవాలయంలో ఉన్నాడు, ప్రజలందరూ పెందలకాడ వస్తున్నారు, ఆయన మాటలు వినాలని. ఆయనే దేవాలయంలో ముందుగా వచ్చి కూర్చుంటున్నాడు. ఆయన పెందలకాడ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేయాలి? ఆయన పెందలకాడే మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన మాటలు వినడానికి రావాలి. ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి దేవాలయంలోకి పెందలకాడు వచ్చారు. నువ్వు నేను మనలో ఆలస్యం ఉంటే సరి చేసుకుందా. లోకంలో పని బాటలకు తొందర ఉంది, కానీ దైవ సన్నిధికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి నీకు తొందర ఉందా? పెద్దలకాడి వెళ్ళాలనే మనసు ఉందా? లేకపోతే ప్రార్థన చేసుకో. అక్క, తల్లి, చెల్లి, మమ్మగదో 2 మాటలు ప్రార్థన చేసుకోమ్మా. అయ్యా, నీకు వందనాలు. త్వరగా దిగు అనగానే దిగాడు. మాట వినే మనసు ఉంది. నేను నీ మాట వినాలి ప్రభువా. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. మన హృదయంలో ఏం చేర్చుకుంటున్నావు? లోకం ఉందా? ముచ్చట్లు ఉన్నాయా? ఏమండి, పనికి మాలిన ఉన్నాయా? వాటన్నిటిని సరి చేసుకోవాలమ్మా, తీసేసుకోవాలమ్మా. నువ్వు రక్షణ పొందిన బిడ్డవి, బల తీసుకుంటున్న బిడ్డవి. ప్రతి ఆదివారం పరిశుద్ధంగా బ్రతకాలి కదా మనం. ప్రతి ఆదివారం పరిశుద్ధంగా బలను సమీపించాలి కదా మనం. ప్రార్థన చేసుకో. అయ్యా, నిన్ను చేర్చుకునే మనసు నాకు ఇవ్వయ్యా. సంతోషముతో దిగి ఆయనను చేర్చుకున్నాడు. పశ్చాత్తాపంతో పాపాలను నొప్పుకుంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నా హృదయం అనే ఇంట్లోకి వచ్చావు, నా కుటుంబంలోకి వచ్చావు, నా గుడారంలోకి వచ్చావు. నా పాపాలను నొప్పుకుంటున్నానయ్యా. ఎవరి అయితే అన్యాయంగా నేను సంపాదించాను వాటన్నిటి తిరిగి ఇచ్చేస్తాను. నాకు వద్దయ్యా. ఏ నోళ్ళైతే ఎప్పుడు చేస్తాడని ఎదురు చూచారు, ఆ నోళ్లే నువ్వు 10 కాలాల పాటు బాగుండాలి జక్కయ్యా. ఏ నోళ్ళు తింటాయా, ఆ నోళ్లే పొగుడుతున్నాయి. తన మనసు మారింది, మాట మారింది, హృదయం మారింది, బ్రతుకు మారింది. ఏమండి, మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. అయ్యా, నేను కూడా మారటానికి సహాయం చేయి. నా బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా, పరిస్థితులు మార్చయ్యా. అవి నా కన్నులకు, నా హృదయానికి గందరగోళంగా కనబడచ్చు. నువ్వు సమాధానం పరిచేవాడు, నువ్వు సానుకూల పరిచే దేవుడు అయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు.
మేము నిన్నటి వారమయ్యా, మాకు రోజులు ఎక్కడివి? ప్రేమించావు గనుకే, కాపాడావు గనుకే ఈరోజు సజీవంగా ఉన్నాం. గనులు, జ్ఞానులు, గొప్పవారు, అంద సౌందర్యాలు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు రాలిపోయారయ్యా. వారి వెంట వారితో ఏమి వెళ్ళలేదు, కానీ వారి పనులు, వారి క్రియలు వచ్చాయి. మేము ఎప్పుడు రాలిపోతామో తెలియదు. బ్రతికుండగానే బ్రతుకులు సరి చేసుకునే కృపత ఇచ్చాయి. జక్కేలాగా నీవంటే, మందిరం అంటే, సంఘం అంటే, ప్రార్థన అంటే ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నీ మాట వింటూ నిన్ను ఆహ్వానించే జీవితం మాకు దయచేయి. మా పాపాలు ఒప్పుకొని న్యాయంగా జీవించే కృపత ఇచ్చాయి. మా జీవితాలని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ 3వ నెల మొట్టమొదటి బుధవారపు వాక్య కోడికను బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. దేవా, వచ్చిన బిడ్డలందరూ మీరు బలపరచండి. ఆరోగ్యాలు కలుగును గాక, బలహీనతలు తొలగిపోవును గాక. ఒక్కొక్కరిని శక్తితో నింపయ్యా, బలపరచయ్యా. వారు వేసుకున్న పంట పొలాలకు అయ్యా, వారికి ఉన్నటువంటి గృహాల చుట్టూ, బిడల చుట్టూ, యజమానుల చుట్టూ వెళుతున్న మార్గాలు, పనిబాటులు, ప్రయాణాలు నీవు తోడై ఉండి కాపాడుదువుగా, క్షేమాన్ని ఇచ్చినది. ఈ బుధవారం వాక్య కొడుకులు మాకు తోడుగా ఉండి చక్కగా జరిగించినందుకు వందనాలు. రేపు రాత్రి జరగబోతున్న కుటుంబ ప్రార్థన కూడికలలో కూడా మీరు తోడుగా ఉండమని నన్ను, మమ్మలను, సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి కృప, ఆత్మదేవుని సన్నిధి, సహాయం సమకూడిన మనకి, సార్వత్రిక సంఘానికి, సకల కోడి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి కాచి కాపాడును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. 2 ప్రకటనలు గమనించండి. రేపు రాత్రి ఫస్ట్ మన్నం వేరయ్య, అదేవిధంగా వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు వేరమ్మక్క వాళ్ళ ఇంటి దగ్గర మొదటి ప్రార్థన ఉంటుంది. 7 గంటలకే స్టార్ట్ అవుతుంది అమ్మా, 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. సంఘంలో గమనించండి. మళ్ళీ ఇంకొక కుటుంబ ప్రార్థన ఉంది కాబట్టి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8:30, 9 లోపు ముగించబడుతుంది. మళ్ళీ వెంటనే రేపు రాత్రి అదేవిధంగా మాణిక్యమ్మ వాళ్ళ అంజీనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆ 2వ కూడిక